తమ్ముడైన విభీషణుడు రాజయ్యాడు, రావణుడు కాలిపోయాడు. అవును. ఎంత గొప్పవాడైనా 4 రోజులు వాడి అధికార జులుని, వాడి తెలివితేటలని చెడు వైపు మళ్లించి, రావణ బ్రహ్మ సాక్షాత్తు బ్రహ్మజ్ఞానం కలిగినటువంటి, జ్ఞానం కలిగినటువంటి వాడు రావణ బ్రహ్మ, తపశక్తి సంపన్నుడు. దాన్ని ఒక్క చెడు మార్గంలోకి వెళ్ళడం వలన పూర్తిగా చెడిపోయింది. అలాగే విద్వత్తు కలిగినటువంటి ఎంతోమంది మన రాజకీయ నాయకులను చూస్తుంటాం. ఎంతో ప్రజాబలం ఉన్నటువంటి నాయకుడు తప్పుడు పనులు చేస్తే జనాలు తప్పట్లు కొట్టి తప్పడు మార్కే నీచే గిరాదేగా పడేస్తారు. అయితే తప్పడు మార్కే. అందుకే చూడండి, చిన్న చెట్టు ఉందనుకోండి, గాజు గ్లాసు నీళ్లు పోసామనుకోండి, గాజు గ్లాసుతో నీళ్లు పోసామనుకోండి వనానికి, అది పవనమై జనానికి ప్రాణం పోస్తుంది. గాజు గ్లాసుతో నీళ్లు పోసామనుకోండి వనానికి, అది పవనమై జనానికి ప్రాణం పోస్తుంది. గాజు గ్లాసుతో నీళ్లు పోసామనుకోండి వనానికి, అది పవనమై జనానికి ప్రాణం పోస్తుంది. ఏంటి ప్రాణం? గాజు గ్లాసు నీళ్లు పోస్తే వనానికి, అది పవనమై జనానికి ప్రాణం పోస్తుంది. అదే గన్ను అనుకోండి, ప్రాణం తెస్తుంది. ఏది కావాలో చూసుకోండి. మీరు పవన్ అంటే నాకు ఇది వచ్చిందంటే, పవన్ కళ్యాణ్ పిఠాపురంలో అంటే నిలబడ్డారు. నాకు తెలియదు. పిఠాపురం నుంచి నిలబడ్డారు అనమాట. అంటే ఎలక్షన్ కంటెస్ట్ జరుగుతుంది అది ఆంధ్రప్రదేశ్లో. అంటే ఆయన, మీరు పవనుడు అన్నారు కాబట్టి ఆంజనేయ స్వామి భక్తుడు అండి ఆయన. ఆయన మీ దగ్గరకు వచ్చి సలహా ఏమైనా అడిగారు అనుకోండి, స్వామి నేను ఏదన్నా ప్రజలకు సేవ చేయదలుచుకున్నాను, మీకు నాకేమైనా సహాయం చేస్తారా లేదా ఏమైనా సలహా ఇస్తారా అన్నారు అనుకోండి, ఏమి ఇవ్వగలరు? నేను గతంలో ఆగస్టులో ఎవరో నా దగ్గరికి ప్రస్తావన తెచ్చినప్పుడు, పవన్ కళ్యాణ్కి అతి త్వరలో న్యూరో ప్రాబ్లం, మెరీడియన్ ప్రాబ్లం రాబోతుంది అని ఆగస్టులో చెప్పాను. బ్రెయిన్ నుంచి కొన్ని మెరీడియన్స్ వెళ్తాయి. ఆ మెరీడియన్ ఈ చేతి వేళ్ళలోకి, కాలు వేళ్ళలోకి వెళ్ళి నడుములో నొప్పి వచ్చి ఎలక్షన్ జరుగుతుందని చెప్పినప్పుడు, ఎలక్షన్లో మీకు ఎలక్షన్ క్యాంపెయిన్కి అవరోధాలు కలుగుతాయి అని వాళ్ళ చేత ఉత్తరం రాయించి ఒక అమ్మవారి విగ్రహాన్ని కూడా పంపించడం జరిగింది. అది అతనికి చేరిందో లేదో నాకు తెలియదు. కానీ ఇప్పుడు అందరూ వచ్చి అవరోధం కలుగుతుంది మీరు అప్పుడు రాసినట్టుగా ఆగస్టు 13వ తారీఖు ఎప్పుడో పంపించాము మేము. హిమాలయాల నుంచి వచ్చిన వెంటనే ఈ ప్రస్తావన తేగాలి. ఒకవేళ సలహా ఇచ్చినట్లయితే, పవన్ అనేటటువంటి పేరులోనే పవిత్రత ఉన్నది. మరి ఆయన ఎలాంటి వాడో మీ అందరికీ తెలుసు. ప్రజలకి సేవ చేయాలనేటువంటి దృక్పథం ఉన్నటువంటి ఎవరైనా సరే, కొంత ఆలస్యమైనా, అవమానాలు ఎదురైనా, కష్టాలు ముంచుకొచ్చినా నిలబడగలిగిన వాడు 10 మందికి నిలబడగలుగుతాడు. కష్టాలకి నిలబడలేనివాడు, అవమానాలకి నిలబడలేనివాడు, అవరోధాలు ఎదురైనప్పుడు వెనదిరిగేవాడు ఎప్పుడూ నాయకుడు కాలేడు. కాబట్టి వీటన్నిటికీ గనక పవన్ కళ్యాణ్ నిలబడగలిగితే, నిలబడ్డాడా అని ఈ ప్రజలకు అనిపిస్తే, ఎప్పటికీ ఒక నాయకుడిగా శాశ్వతంగా ఆయన ఉండగలుగుతాడని సలహా ఇవ్వగలుగుతాడు. ఎందుకంటే ఆయన కూడా చాలా అవమానాలు పడుతున్నారండి. ఏమో నాకు తెలియదు. ఓడిపోయారని అవమానాన్ని మళ్ళీ ప్రజలకి నేను సేవ చేయడానికి ముందుకు వస్తున్నానని చెప్తున్నారండి. మీరు అన్నట్టు ఆయన అంటే అవమానాలు ఎదుర్కొన్నారండి. అవమానాలు వచ్చినప్పుడు కుంగిపోకుండా, అంటే విమర్శలు వచ్చినప్పుడు తాను పరామర్శించుకోవడానికి అవకాశం కలిగింది అనుకోవాలి. ఎదుటివారు చేసే విమర్శ సద్విమర్శ, నాలో గనక అలాంటి తప్పు చేశానా అని పరామర్శ చేసుకోవాలి. విమర్శ కాదు, అది పరామర్శ. అవమానం కాదు, అవమానం నుంచే సన్మానం పుడుతుందని తెలుసుకోవాలి. కష్టం బీజమైతే సుఖం వృక్షం అవుతుంది. అదే చేత కష్టపడ్డం నేర్చుకున్న వాడికి సుఖం, చాలా సుఖం అవుతుంది. ఇప్పుడు మీరు పిఠాపురం అంటే అక్కడ నిలబడుతున్నారని ఆయన కంటెస్ట్ చేస్తున్న దగ్గరలో కాకినాడ ఉందండి, పక్కనే కాకినాడ. ఆ కాకినాడ నుంచి మీలాగే చాగంటి కోటేశ్వరరావు గారు, అలాగే గరికపాటి నరసింహరావు గారు అండి, మీరు ఒక మార్గం ఎంచుకున్నారు, మీరు ఒక దాన్ని ప్రయాణిస్తున్నారు, వాళ్ళు కూడా ఒక మార్గంలో పయనిస్తున్నారండి. వాళ్ళ గురించి ఆయన చెప్పగలరా? చాగంటి కోటేశ్వరరావు గారు, గరికపాటి నరసింహరావు గారు. చాగంటి ఆయన ఆధ్యాత్మిక గంటికలు మోగిస్తూ ముందుకు సాగుతున్నారు. ప్రతి మనిషి
ఆధ్యాత్మిక చైతన్యానికి దగ్గరయ్యారంటే వారు కూడా ఒక కారకుడు. ఈ ఆధునిక కాలంలో ఈ ఆధునిక కాలమే కాదు, ఆధునిక కాలం అంటే ధనం ప్రాధాన్యంగా సాగేటటువంటి రోజుల్లో ఆధునిక సాధన కాలం కాకుండా ధనిక కాలం ఇది. ధనం ప్రాధాన్యతతో సాగుతున్నాయి జీవితాలు. అంచేత ఈ కాలంలో ఉదయాన్నే లేచి ఆ చల్లగాలిని పీలుస్తూ చెవిలో చక్కటి స్వరాన్ని వినిపించేటటువంటి ఆయన ఈ స్వరమే ఈశ్వరమై అందరూ వింటున్నారు. ఇక వేటకారానికి ఏ పాటి గరికిపాటి, వేటకారంతో కూడా మమకారాన్ని అలాగే శ్రీకారాన్ని కారాన్ని అన్నింటినీ అందిస్తూ షడ్రసోపేతకమై గరిక ఏ బాట ఆ గరికి. కానీ గరికకి కూడా ఈ కారాలన్నీ అద్దించి వికారాన్ని తొలగించే శ్రీకారాన్ని అందిస్తున్నాడు. ఎందుకంటే అడుగుతున్నానంటే ఇద్దరు కూడా కాకినాడ, ఇద్దరులో ఎవరు గొప్ప అని చాలా అంటే తెలియని వాళ్ళు అడుగుతున్నారు. మీ ద్వారా చెప్పిద్దామని చెప్పి నేను అడుగుతున్నాడు. ఇద్దరులో మళ్ళీ ఎవరు గొప్ప అని అడుగుతుంటారు. ఇద్దరులో ఎవరు గొప్ప అంటే వీరు గొప్ప అనుకునే వారికి వీరు గొప్ప, వారు గొప్ప అనుకునే వారు వారు గొప్ప. ఎవరు గొప్ప అంటే ఎవరికి అన్ని రుచులు అందరికీ నచ్చు. స్వీట్ తినేవాడు గొప్పవాడా, కారం తినేవాడు గొప్పవాడా అంటే ఏం చెప్తారు? నాకు రెండు కావాలి. రెండు రుచులే. అవును, రుచి ఎరిగినవాడు గొప్పవాడు. ఏంటి? అవును, రుచి ఎరిగినవాడు గొప్పవాడు. నాకు కారం కావాలి, స్వీట్ కావాలి. నేను రుచినే చూస్తున్నాను, మీరు రెండు చూస్తున్నారు. రెండిట్లో నేను ఒకటే చూస్తున్నాను. దీన్ని అద్వైతం అంటారు. ద్వైతరహితంగా చూస్తే రెండు బాగానే ఉంటాయి, రెండు ఒకటే అవుతాయి. నేను ఎందుకంటే నాది కూడా కాకినాడ స్వామి, నాకు అదొక ఆనందం. అది వాళ్ళ గురించి మాట్లాడుతున్నప్పుడల్లా కొద్దిగా ఆనందంగా ఉంటుంది మాకు. అంటే కాకినాడ నుంచి వచ్చారు కదా అని. ఇక చిన్న డౌట్లు ఉన్నాయి స్వామి. అంటే త్వరగా అడగండి. త్వరగా అది అంటే ఏంటంటే తిరుపతిలో ఎప్పుడు రాని విధంగా పులులు వచ్చినాయండి. ఓ పాపను ఎత్తుకుపోవడం లేకపోతే అబ్బాయిని తీసుకెళ్ళిపోవడం అలా వచ్చినాయి. అంటే ఎప్పుడు లేని విధంగా ఇలా వచ్చినాయి అనేసి కొద్దిగా ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. మీలాంటి వాళ్ళు చెప్పారనుకోండి ఎందువల్ల జరుగుతుంది ఏంటి, లేదంటే అప్పుడు ఏంటి ఎందువలన? ఎప్పుడు లేదు, ఇది ఎప్పుడు లేకపోవడం ఉంది. బయట లోపల పుల్లును సింహాలు ఎప్పుడు కూడా మనుషుల దగ్గరికి రావు. ఎందుకు అంటే వాటికి ఆకలి వేసినప్పుడు కానీ దాహం వేసినప్పుడు కానీ వస్తాయి బయటికి. అవునండి. అంటే వాటికి ఆకలి తీర్చట్లేదేమో అడవుల్లో. ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు, ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ ఆ ఫారెస్ట్లో ఆకలి తీర్చుకున్నానికి సంబంధించిన జంతువులు లేవేమో. దాహం తీర్చడానికి అక్కడ నీరు వసతి లేదేమో. మనిషి అన్నిటినీ కబ్జా చేస్తున్నాడు కదా. అదేంటి అంచేత లోపల కొందరు దుష్టశక్తులు పుల్లులు లేకుండా చేద్దామని, అది మనుషుల మీదకి వెళ్ళినట్టయితే అఫీషియల్గా చంపేయచ్చు. అవునండి. కొన్ని కుట్రల ద్వారా పుల్లు లేకుండా చేస్తే లోపల దొంగలు హాయిగా సంచరించవచ్చు కదా. పుల్లుల రక్షణ అడవికి. ఇప్పుడు దొంగలకాయ వడ్డు. పూర్వం ఋషులు ఉండేవారు, ఇప్పుడు దొంగలు ఉంటున్నారు వనాల్లో. ఋషులు ఉంటే వాళ్ళని కూడా కన్జర్వేటివ్ ఫారెస్ట్ని రక్షించడానికని ఋషులని తోలేస్తున్నారు మాలాంటి వాళ్ళు. ఎందుకంటే వీళ్ళు చూసి రిపోర్ట్ చేస్తారేమో భయంతో. అందుకు ఈ చందనం దొంగలు, ఈ దొంగలు, ఆ దొంగలు ఆ అడవిలో పడ్డారు శేషాచలంలో. వాళ్ళకి అడ్డుగా ఉన్నారని ఇలాంటి ప్రేరణ కలిగించేటువంటి అవకాశం కూడా ఉండవచ్చు ఏమో కానీ నాకు తెలియదు, నేను అనడం లేదు. కాబట్టి దొంగలు పులులను చంపించేస్తే అదే వాళ్ళు చంపారనుకోండి నేరం అవుతుంది.